ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. చిన్న పిల్లలాగా ప్రవర్తించకు, అదేవిధంగా చిన్న పిల్లలాగా తినకు. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా కామన్గా చిన్న పిల్లలాగా అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, చిన్న పిల్లలాగా ఆడకు. చిన్న పిల్లలాగా ఆడకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ ప్లే లైక్ ఎ చైల్డ్. లైక్ ఎ చైల్డ్ అంటే చిన్న పిల్లలాగా, డోంట్ ప్లే అంటే ఆడకు. అదేవిధంగా నెక్స్ట్ వన్, చిన్న పిల్లలాగా రాయకు. చిన్న పిల్లలాగా రాయకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ రైట్ లైక్ ఎ చైల్డ్. డోంట్ రైట్ అంటే రాయకు, లైక్ ఎ చైల్డ్ అంటే చిన్న పిల్లలాగా. అదేవిధంగా చిన్న పిల్లలాగా ఏడవకు. ఎవరైనా చిన్న పిల్లలాగా ఏడుస్తున్నట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో డోంట్ క్రై లైక్ ఎ చైల్డ్. డోంట్ క్రై అంటే ఏడవకు, లైక్ ఎ చైల్డ్ అంటే చిన్న పిల్లలాగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, చిన్న పిల్లలాగా అలగకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ సల్క్ లైక్ ఎ చైల్డ్. డోంట్ సల్క్ అంటే అలగకు, లైక్ ఎ చైల్డ్ అంటే చిన్న పిల్లలాగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, చిన్న పిల్లలాగా మాట్లాడకు. చిన్న పిల్లలాగా మాట్లాడకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ స్పీక్ లైక్ ఎ చైల్డ్. డోంట్ స్పీక్ అంటే మాట్లాడకు, లైక్ ఎ చైల్డ్ అంటే చిన్న పిల్లలాగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, చిన్న పిల్లలాగా తినకు. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ లైక్ ఎ చైల్డ్. డోంట్ ఈట్ అంటే తినకు, లైక్ ఎ చైల్డ్ అంటే చిన్న పిల్లలాగా. అదేవిధంగా ది లాస్ట్ వన్, చిన్న పిల్లలాగా ప్రవర్తించకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ యాక్ట్ లైక్ ఎ చైల్డ్. డోంట్ యాక్ట్ అంటే ప్రవర్తించకు, లైక్ ఎ చైల్డ్ అంటే చిన్న పిల్లలాగా. సో ఈ విధంగా మనం చిన్న పిల్లలాగా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను చెప్పేది ఏది వినకూడదని నిర్ణయించుకున్నావా అంటే నేను ఏం చెప్పినా కూడా వినకూడదు అని నిర్ణయించుకున్నావా అని. అదేవిధంగా నేను చెప్పేది ఏది చేయకూడదని నిర్ణయించుకున్నావా అంటే నేను ఏదైతే చెప్పానో ఏమి చేయకూడదని నిర్ణయించుకున్నావా అని. ఈ టూ సెంటెన్సెస్లో కూడా నేను చెప్పేది ఏది అంటే నేను ఏదైతే చెప్తున్నానో అది అనే వర్డ్ని తీసుకుని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నేను చెప్పేదేది వండకూడదని నిర్ణయించుకున్నావా అంటే నేను ఏదైతే వండమన్నానో అది ఏది చేయకూడదని నిర్ణయించుకున్నావా అని. సో దీని ఇంగ్లీష్లో హ్యావ్ యూ డిసైడెడ్ నాట్ టు కుక్ ఎనీథింగ్ ఐ సే. హ్యావ్ యూ డిసైడెడ్ అంటే నిర్ణయించుకున్నావా, నాట్ టు కుక్ అంటే వండకూడదని, ఎనీథింగ్ ఐ సే అంటే నేను ఏదైతే చెప్పానో అది. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను చెప్పేది ఏది కొనకూడదని నిర్ణయించుకున్నావా అంటే నేను ఏమి కొనమన్నానో అది కొనకూడదని నిర్ణయించుకున్నావా అని. సో దీని ఇంగ్లీష్లో హ్యావ్ యూ డిసైడెడ్ నాట్ టు బై ఎనీథింగ్ ఐ సే. హ్యావ్ యూ డిసైడెడ్ అంటే నువ్వు నిర్ణయించుకున్నావా, నాట్ టు బై అంటే కొనకూడదని, ఎనీథింగ్ ఐ సే అంటే నేను చెప్పేది. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను చెప్పేదేది నేర్చుకోకూడదని నిర్ణయించుకున్నావా. నేను చెప్పేదేది కూడా నేర్చుకోకూడదని నిర్ణయించుకున్నావా అనేదాన్ని హ్యావ్ యూ డిసైడెడ్ నాట్ టు లెర్న్ ఎనీథింగ్ ఐ సే. హ్యావ్ యూ డిసైడెడ్ అంటే నువ్వు నిర్ణయించుకున్నావా, నాట్ టు లెర్న్ అంటే నేర్చుకోకూడదని, ఎనీథింగ్ ఐ సే అంటే నేను చెప్పేదేది కూడా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను చెప్పేదేది తీసుకురాకూడదని నిర్ణయించుకున్నావా. నేను చెప్పేదేది తీసుకురాకూడదని నిర్ణయించుకున్నావా అనేదాన్ని హ్యావ్ యూ డిసైడెడ్
నాట్ టు బ్రింగ్ ఎనీథింగ్ ఐ సే. హ్యావ్ యూ డిసైడెడ్ అంటే నిర్ణయించుకున్నావా. నాట్ టు బ్రింగ్ అంటే తీసుకుని రాకూడదని. ఎనీథింగ్ ఐ సే అంటే నేను చెప్పేది. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను చెప్పేది ఏది చేయకూడదని నిర్ణయించుకున్నావా అనేదాన్ని హ్యావ్ యూ డిసైడెడ్ నాట్ టు డూ ఎనీథింగ్ ఐ సే అంటే నేను చెప్పేది ఏది చేయకూడదని నిర్ణయించుకున్నావా అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, నేను చెప్పేది ఏది వినకూడదని నిర్ణయించుకున్నావా. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ డిసైడెడ్ నాట్ టు లిజన్ ఎనీథింగ్ ఐ సే. హ్యావ్ యూ డిసైడెడ్ అంటే మీరు నిర్ణయించుకున్నారా. నాట్ టు లిజన్ అంటే వినకూడదని. ఎనీథింగ్ ఐ సే అంటే నేను చెప్పేది. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నేను నిన్ను కొట్టే విధంగా రాయకు. నేను నిన్ను కొట్టే విధంగా రాయకు. అదేవిధంగా నేను నిన్ను కొట్టే విధంగా తినకు. ఈ 2 సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా నేను నిన్ను కొట్టే విధంగా అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నేను నిన్ను కొట్టే విధంగా నిద్రపోకు. దీన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ స్లీప్ ద వే దట్ విల్ మేక్ మీ హిట్ యూ. డోంట్ స్లీప్ ద వే అంటే ఆ విధంగా నిద్రపోకు. దట్ విల్ మేక్ మీ హిట్ యూ అంటే నేను నిన్ను కొట్టే విధంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నిన్ను కొట్టే విధంగా మాట్లాడకు. నేను నిన్ను కొట్టే విధంగా మాట్లాడకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ స్పీక్ ద వే దట్ విల్ మేక్ మీ హిట్ యూ. డోంట్ స్పీక్ ద వే అంటే అలా మాట్లాడకు. దట్ విల్ మేక్ మీ హిట్ యూ అంటే నేను నిన్ను కొట్టే విధంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నిన్ను కొట్టే విధంగా ప్రవర్తించకు. నేను నిన్ను కొట్టే విధంగా ప్రవర్తించకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ యాక్ట్ ద వే దట్ విల్ మేక్ మీ హిట్ యూ. డోంట్ యాక్ట్ ద వే అంటే అలా ప్రవర్తించకు. దట్ విల్ మేక్ మీ హిట్ యూ అంటే నేను నిన్ను కొట్టే విధంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నిన్ను కొట్టే విధంగా చేయకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ డూ ఇట్ ద వే దట్ విల్ మేక్ మీ హిట్ యూ. డోంట్ డూ ఇట్ ద వే అంటే అలా చేయకు. దట్ విల్ మేక్ మీ హిట్ యూ అంటే నేను నిన్ను కొట్టే విధంగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను నిన్ను కొట్టే విధంగా కూర్చోకు. నేను నిన్ను కొట్టే విధంగా కూర్చోకు అనేదాన్ని డోంట్ సిట్ ద వే దట్ విల్ మేక్ మీ హిట్ యూ. డోంట్ సిట్ ద వే అంటే అలా కూర్చోకు. దట్ విల్ మేక్ మీ హిట్ యూ అంటే నేను నిన్ను కొట్టే విధంగా. అదేవిధంగా ది లాస్ట్ వన్, నేను నిన్ను కొట్టే విధంగా తినకు అంటే అలా తినకు అని. సో దీని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ ద వే దట్ విల్ మేక్ మీ హిట్ యూ. డోంట్ ఈట్ ద వే అంటే అలా తినకు. దట్ విల్ మేక్ మీ హిట్ యూ అంటే నేను నిన్ను కొట్టే విధంగా. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. నేను నిన్ను కొట్టే విధంగా వెళ్ళకు. నేను నిన్ను కొట్టే విధంగా వెళ్ళకు. So if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.